స్వామి, నేను కొంతమందిని చూశాను. దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంబ నదిలో మాలైపేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం సేవిస్తారు. మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా. అతనిది తప్పు కాదు, అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు. నువ్వు కరెక్ట్ గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు. ఆ గురుస్వామి కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి చూడు ఇలా చేశాడు. ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది సత్యం. మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులేంటి? శబరిమల నుంచి వచ్చారా, ఆ రుణ పైసం తెచ్చారా, ఆ ఇరుముడిలో బియ్యం తెచ్చారా, ఆ బ్లౌజ్ బిట్టు అమ్మవారి దంతా ఇచ్చారా, ఇంట్లో వచ్చి చక్కగా పూజ చేయండి. ఆ ఇరుముడిలో ఉన్న బియ్యం 3 పిడికిలు ఉంటుందా, దాన్ని ఇంట్లో బియ్యంతో కలిపి భోజనం వండండి, 10 మందికి భోజనం పెట్టండి, తెలిసిన వాళ్ళకి అందుకే తీర్థ ప్రసాదాలు ఇవ్వండి. అప్పుడు మీ యొక్క సన్నిధానంలో ఉన్న పీఠాన్ని కదిలించండి, స్వామి గారికి నమస్కారం చెప్పి కృతజ్ఞత చెప్పండి. స్వామి, మాల వేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా నా దీక్షను చక్కగా నడిపించి మీ దివ్య దర్శనాన్ని కల్పించి నా ఇంటికి తీసుకొచ్చిన నీకు 1000 జన్మల కృతజ్ఞతలు అని చెప్పేసి కృతజ్ఞత చెప్పండి.